అట్లా జరిగింది. ఇక ఆ తర్వాత ఈయన నన్ను ఎప్పుడైతే బయటికి తీసుకెళ్ళడం ప్రారంభించారో ఇక వీళ్ళకి భయం వచ్చింది. భయం రావటము నా పేరు పెరిగిపోతా ఉంది రోజు రోజుకి బాగా. ఇక గెలిచిన తర్వాత ఇక చెప్పలేం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంలో కూడా ఆయన ఆరోగ్యం బాగుండేది కాదు, ఎలక్షన్ టైంలో కూడా. అయినా సరే దాన్ని కవర్ చేస్తూ నేను నడిపించిన సందర్భాలు లాస్ట్ 15 నిమిషాలు ఆయన మాట్లాడేట్లు నేను 40-45 నిమిషాలు నేను మాట్లాడి ఒక సారథ్యం ఏది నిజం చెప్పాలంటే అంత ఎలక్షన్ని సత్యభామ సారథ్యం నేను చెప్పుకోకూడదు కానీ ఎక్కువ భాగం నేనే వహించాను. ఒక్కళ్ళు కూడా రాలేదు, వీళ్ళెవరు కుటుంబ సభ్యులు ఎవరు లేరు. కుటుంబ సభ్యులు ఎప్పుడు రారనుకోండి, కనీసం అల్లుళ్ళైనా రావాలి కదా ప్రచారానికి, ఎవరు రాలేదు. మేమిద్దరమే తిరిగాము. ఒకవైపు ఆయన ఆరోగ్యం చూసుకుంటూ ఇంకొక వైపు నేను ఇట్లా ఎలక్షన్ ప్రచారం పాల్గొంటూ ఏమి జనాలు 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 అట్లా చేస్తే అంత మంచి రిజల్ట్ మాకు వస్తే. అంతకుముందు ఒక కుట్ర, ఈ పార్టీ గెలవదని. ఈనాడు రామోజీరావుకి ఎన్టీఆర్ గారికి పడదు, ఎప్పటి నుంచో పడదు. సరే ఇక నేను వచ్చేసరికి మరి నిజంగా కూడా ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మి రాకపోయినా కూడా ఇది జరిగేదే, నాకు ఈ వెన్నుపోటు నాకు జరుగుతుంది అన్నారుగా. ఆ మాట ఆయన అన్నారుగా, ఇది వెన్నుపోటు నాకు జరిగేది ఇంకో రకంగా జరిగేది అంతే తప్ప. ఎందుకంటే పదవీ ఆశతో అధికార వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఏదో విధంగా అతను అధికారం కోసం కాచుకొని ఉన్నాడు. గుడ్లగోబుల కాదు, ఏమంటారు, వల్చర్. వల్చర్ ఈజ్ ఎ పేషెంట్ బర్డ్ అని. వల్చర్ ఈజ్ ఎ పేషెంట్స్ బర్డ్ కదా, అట్లాంటి వల్చర్ లాగా ఉన్నాడు అని చెప్పారు నాకు. ఎన్టీఆర్ గారు చెప్పారు, బహిరంగ కూడా చెప్పారు ఆ మాట. జామాత దశమగ్రహ ఆడియో క్యాసెట్లు కూడా మీకు గుర్తుండే ఈనాడులోనే ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా కూడా వైస్రాయ్ హోటల్ ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా, నీ దగ్గర కూడా ఉంటుంది కాపీ. ఏమిచ్చారు, మా టార్గెట్ లక్ష్మీ పార్వతి కాదు, ఆమె భుజం మీద తుపాకీ పెట్టి ఎన్టీఆర్ మా టార్గెట్ అని వాళ్ళే ఇచ్చారు కదా. మరి వీటన్నిటి వాటి రుజువు అవ్వటల్లా ఏంటి అధికారం కోసం అనేది. ఆమె ఇప్పుడు ఒక సేవ చేసి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఒక్క చిన్న పోస్ట్ కూడా నేనేం తీసుకోలేదు కదా. టెక్కలి తర్వాత అదిబూచిగా చూపించింది టెక్కలి తర్వాత అదేది మన అమ్మ మీకు గుర్తుంటే నిమ్మ అతను ఎవరు, నిమ్మక జయరాజు, నిమ్మ గోపాలరావు గారు, అది ఎస్టీ నియోజకవర్గం కొత్తూరు, రాయలసీమ హిందూపురం కాదు, నిమ్మలకి ఇష్టపు గారిది. అప్పుడేదో ఎలక్షన్ ఆగిపోతే మన సాయిబాబా గారి బ్రదర్ ఉన్నారు కదా, జానకిరామ్ గారు, ఆయన వచ్చి 2 రోజులు ఇక్కడ హోటల్లో ఉండి మమ్మల్ని కలిసి ఒప్పించడానికి లక్ష్మీ పార్వతి గారిని ఆ సీటుకు పంపండి, అతను వద్దు మాకు, ఆమె ముఖ్యమంత్రి భార్య వస్తే మా మొత్తం బాగుపడుతుంది, అనంతపురం అభివృద్ధి చెందుతుంది అని ఎన్టీఆర్ గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎప్పుడు ఒకే మాట, నాదేమీ లేదు, ఆమె ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఆమెను ఒప్పించుకోండి. ఈ టెక్కల్ సీటు అదే, ఇది అదే, ఈ 2 సీట్లు కూడా మరి నాకే వ్యామోహం ఉంటే అప్పుడు నేను కంటెస్ట్ చేస్తే నేను మంత్రిని గానా ఆయన క్యాబినెట్లో, అదేం పెద్ద కష్టమా? మీరంతా వేసిన కార్టూన్లు అదే కదా, పిచ్చి కార్టూన్లో అలా అవ్వాలనుకుంటున్నారని పిచ్చి మీ కార్టూన్లన్నీ అదే కదా. ఆమె పెత్తనం చేస్తూ ఉంది, ఎన్టీఆర్ది ఏమీ లేదు అని నా కొంగు పట్టుకొని తిరుగుతున్నట్టు వంటింట్లో ఉంది, ఇట్లా పిచ్చి పిచ్చి కార్టూన్లన్నీ. మరి అట్లాంటప్పుడు నాకు వ్యామోహం ఉంటే, నా భర్త నా చేతిలో ఉంటే నేను అడిగి తీసుకోవడం ఎంతసేపు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు? లాజిక్కే కదా, చిన్న లాజిక్ కాదు, పెద్ద లాజిక్. అధికారం కోసం వచ్చిందాన్ని అయితే నా భర్త పూర్తిగా నాకు లొంగిపోయి ఉన్నప్పుడు నేను తీసుకోవడం ఎంతసేపు? లేదు, 2 సార్లు ఆఫర్ వచ్చినప్పుడు నేను ఎందుకు కంటెస్ట్ చేయకూడదు? బ్రహ్మాండం గెలిచేదాన్నిగా ఆ టైంలో. మరి ఎందుకు చేయలేదు నేను? వాటికి సమాధానం చెప్పమనండి ముందు. కొన్ని పార్టీ పదవైన ఏదో ఒకటి తీసుకోవాలి. డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా అటు పోయినప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు తీసుకోమని, నాకు వద్దన్నాను నేను. కనీసం ప్రచార కార్యదర్శి అన్నా తీసుకోమన్నారు, వద్దన్నాను నేను. పార్టీ పంచుకోవడానికి కాదు కదా కుటుంబం అంటే, మీరున్నారు చాలు, మీ వెనక నేనున్నాను చాలు. అట్లా ఒక నిస్వార్థంగా సేవ చేసిన దాని మీద నిందలేసి ఆయన పడగొట్టడానికి ఎంత దుర్మార్గం అంటే శ్రీకాంత్, ఇక్కడ
మెయిన్ అసలు చాలామంది ఆ కుట్ర కోణాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత. అది వాజ్పేయి గారు ఓ ప్రకటన చేశారు, మీకు గుర్తుందో లేదో, ఏమనంటే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి ఒకటి చేశారు. ఇదంతా కూడా కాంగ్రెస్కి మంటే కదా. అందువల్లనే పివి నరసింహారావు వాళ్ళతో చేతులు కలిపేశారు. ఆ టైంలో ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి నేను పార్టీని డిజాల్వ్ చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి అంటే, ఒక ముఖ్యమంత్రి లేదు పార్టీ అధ్యక్షుడు అధికారంలో ఉన్నప్పుడు డిజాల్వ్ చేస్తా అంటే చెయ్యాలా, అది రూల్ కూడా, గవర్నర్కి చెప్పాలా. గవర్నర్ అతని శిష్యుడు, పివి నరసింహారావు గారు శిష్యుడు, ఆయన చెప్పలేదు. చెప్పకుండా ఆపి 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 దాన్ని పొడిగించే కృష్ణకాంత్ గారే కదా. కృష్ణకాంతే, ఆయన ఎక్కడ సోషలిస్టు, ఎంత కమ్ముడు పోయాడో అందరికీ తెలుసు. అందువల్ల మీకు బాగా గుర్తుంటే రామారావు గారు టెక్కల్లో పోటీ చేయడానికి కారణం 89 ఎన్నికల్లో గెలిచినటువంటి నాగావళి గారి మీద విపరీతంగా మీకు వ్యతిరేకత వస్తే అప్పయ్య దొర గారు నాగావళి గారు ఒకటే పోట్లాడుకుంటుంటే నేను వచ్చి మీరే పోటీ చేయండి, వాళ్ళిద్దరు ఇది చూడలేకపోతున్నామని అప్పుడు రామారావు గారిని తీసుకెళ్ళింది టెక్కల్. ఆ చర్చలు ఆ రోజు జరిగినప్పుడు అందుకే ఆయన అక్కడ నిలబడింది. గెలిచారు, 2 గెలిచారు. గెలిచి ఇది వదిలేశారు, టెక్కలు వదిలేశారు. నేను స్థానికంగా ఇవ్వమన్నాను, నన్ను అడిగారు సలహా. అడిగితే బస్సులు వేసుకొని వచ్చారు నన్ను నిలబడమని. పేపర్లు వీళ్ళే రాశారు మళ్ళా. బస్సుల్లో ఇంకెందుకు తీర్థయాత్రల జనం లక్ష్మీపార టెక్కల్ సీట్ పోటీ చేయమని. ఆ వెంటనే హరికృష్ణని ఉసిగొల్పి పంపేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్ ముందు హరికృష్ణకి ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు, బాబు నువ్వు కూడా నిలబడు, ఈసారి గుడివాడ నీకు ఇస్తాను, నువ్వు నిలబడంటే నాకెందుకు ఈ రాజకీయాలు, నాకేం వద్దన్నాడు. మరి వచ్చి బాగా చెప్పగానే ఎందుకు వచ్చాడు. చూడండి అసలు ఇలాంటి ఎన్నో కుట్ర కోణాలని తెలుగు రాజ్యం ఆవిష్కృతం చేయబోతోంది. ఇది మొదటి భాగం మాత్రమే. మరిన్ని కుట్ర కోణాలని అతి త్వరలో తెర మీదకి తీసుకురాబోతున్నాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్కారం. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.